ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీద ఇక్కడ చాలా అంశాలు మీరు రాశారు. ఇందులోనే ఒకటేం చేసిండ్రు, మొత్తం కూడా ఆనవాళ్ళన్నింటి కూడా ఉండకుండా చేస్తామని తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చారు. తెలంగాణ స్టేట్ టీఎస్ అని ఉంటే టీజీ అని మార్చారు. ఇవాళ లేటెస్ట్గా గవర్నర్ గారి ప్రసంగం చేసిన రోజునే వాళ్ళు ఇవాళ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది అధ్యక్ష లోగో. ఆ లోగోలో ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైతే కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ని తీసేస్తామని చెప్పేసి అంటే ఆనాడు ప్రజలందరూ అదేవిధంగా మేధావులు అందరూ కూడా చెప్తే దాని మీద వెనక్కి తగ్గినట్టు తగ్గింది. కానీ ఇవాళ మరలా దాన్నే ఇవాళ మొత్తం కూడా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మరి రిలీజ్ చేసిన దాంట్లో ఆ రెండు లేకుండానే ఇచ్చారు. అంటే ఇది కావాలని చేసిండ్రా లేకపోతే మొత్తం మార్చాలని చెప్పేసి అనుకున్నారో దయచేసి మీరు ఆలోచించాలి. ఇవాళ కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ రాజముద్ర నుంచే తొలగించడం ఖచ్చితంగా చారిత్రక ద్రోహం తప్ప మరొకటి కాదు అధ్యక్ష. చేస్తే లోపాయికారిగా గోప్యంగా చేయాల్సిన అవసరం లేదు. ఆనాడు ఈ యొక్క కాకతీయుల మీద గాసుద్దీన్ తుగ్లక్ అని దాడి చేసిండ్రు, ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తూ ఉన్నది. మేము అడుగుతున్నాం అధ్యక్ష, ఇవాళ ఈ యొక్క నీటిపారుదల విప్లవాన్ని తెలంగాణలో తీసుకొచ్చింది కాకతీయులు. గొలుసు కట్టు చెరువులు కానీ 46,000 చెరువులను నిర్మించింది కూడా వాళ్ళే అధ్యక్ష. ఇవాళ మరి అనేక గ్రామాలు ఉన్నాయి, గణపతి దేవుని పేరు మీద గణపురం గణ అనేక చెప్పేసి ఉంటాయి. మరి వాళ్ళు పెట్టిందని చెప్పేసి వాటన్నిటిని మార్చేస్తారు అధ్యక్ష. అదేవిధంగా వాటన్నిటి కూడా ఏ పేర్లు పెడతారో ఆలోచించండి. ఒక్క కుటుంబం ఇలా దేశంలో ఉండే వాళ్ళ కుటుంబాల పేర్లు పెట్టకుండా స్వాతంత్ర సమయంలో పేర్లు ఎప్పుడైనా పెట్టిండ్రు అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం? సుభాష్ చంద్రబోస్ గారితో, భగత్ సింగ్తో, లాలా లజపతి రాయ్తో, బాలగంగాధర్ తిలక్ ఎప్పుడైనా పెట్టిండ్రు అధ్యక్ష? ఇవాళ కాకతీయుల యొక్క గొప్పతనం మీరు చూసినట్లయితే మా ప్రాంతంలో ఉండే మహిళా సోదరులు ఇద్దరు కూడా మంత్రులుగా ఆయన మా వరంగల్ జిల్లా నుంచేలి. వారు ఆనాడు రాచరిక పాలనా యుగంలో స్త్రీని రాజుగా చేసిన గొప్ప చరిత్ర కాకతీయుల అధ్యక్ష. అబలయని దేశమును కబలింప తలబడిన పరరాజులకు స్త్రీల బలశక్తినే చూపి రాజ్యతంత్రము నడిపరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా అని చెప్పి ఆనాటి రుద్రమదేవి యొక్క గొప్పతనాన్ని మనం చాటుకున్నాం అధ్యక్ష.